మహిళలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కూడా చేస్తాను. ఖచ్చితంగా అన్ని విధాల మా నుంచి సహాయ సహకారాలు ఉంటుంది. అందువల్ల అందరూ మీ యొక్కన్న హక్కుల్ని మీరు సద్వినియోగం చేసుకుని అందరూ ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన అధికారులు అభినందిస్తూ అదేవిధంగా మహిళా దినోత్సవ సందర్భంగా మరొకసారి మీ అందరికీ నాకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 3 కోట్ల మంది ఇప్పటికి ఆల్రెడీ ప్రయాణం చేస్తున్నారు. అలాగే 5,000 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా పెంచడం జరిగింది. ఇప్పటికే 3 లక్షల గృహాలు మహిళలకు అందించాం. ఉగాదికి మరో 1,00,000 గృహాలు అందజేస్తున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించే అంగన్వాడీ ఆశా కార్యకర్తల సేవలను గుర్తించి గ్రాంట్ కి ప్రకటించారు. టీచర్ కు 1.5 లక్ష, హెల్పర్ కు 75,000 మంజూరు చేయడం జరిగింది. అలాగే మహిళలకు 1,00,000 కోట్ల మిషన్లు పంపిణీ శిక్షణ నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా మహిళలకు అత్యున్నత స్థానంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించగలిగారు. అలాగే స్కూల్లో పిల్లలకి ఆడపిల్లలకి చాలా మందికి మన లోకేష్ బాబు గారు వాళ్ళకి ఉచిత సైకిళ్లు కూడా కుప్పం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి అక్కడ 5,500 మందికి ఇస్తే ఇక్కడ నారాయణ సార్ కూడా రేపో మాపో ఉచిత సైకిల్ ఇవ్వబోతున్నారు. మేము కూడా కోవిడ్ కాన్స్టిట్యున్సీలో ఇచ్చాం. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిబద్ధత అని మనం తెలుసుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉన్నతమైన సందేశం పంపించారు. ఆడబిడ్డ మీద చెయ్యి వేసిన రోజు అదే ఆఖరి రోజు అవుతుంది ఎవరికైనా కూడా అని చెప్పి ఒక సందేశాన్ని పంపించారు. ఇది మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. దీని పట్ల ఆయనకి మహిళల మీద ఉన్న నిబద్ధత శ్రద్ధ ఏంటో చూడాలి. మన వాళ్ళందరూ రాజకీయ నాయకులు అందరూ చెప్తూ ఉన్నారు 33% రిజర్వేషన్ వచ్చింది వస్తుంది అని. కానీ ఈ రోజే అసెంబ్లీలో 21 మంది మహిళా ఎమ్మెల్యేలను మేము ఉన్నాము. ఇవన్నీ చూస్తే కూడా ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల చూపే శ్రద్ధ ఎటువంటిదో మీకు అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో కూడా మన మహిళలకి అత్యున్నత స్థానం ప్రభుత్వంలో తప్పకుండా లభిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.